నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. బాహుబలి మీటింగ్ దద్దరిల్లింది. సిల్వర్ జూబ్లీ సభ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా పింక్ క్యాడర్లో నూతనోత్సాహం రెట్టింపైంది. దెబ్బతిన్న బెబ్బులి గర్జన ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇక కాస్కో సమరమేనంటున్నారు గులాబీ లీడర్లు. హామీలపై అడుగడుగునా నిలదీస్తామంటున్నారు. గులాబీ దళపతి జంగ్ సైరన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాంగ్రెస్ పై కథన భేరి, కమలంపై కన్నెర్ర. జన దృశ్యం సాక్షిగా ఎల్కతుర్తిలో రణగర్జన చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెసే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు కాంగ్రెస్ టీడీపీ నేతలు పదవుల కోసం పెదవులు విరిచారని మండిపడ్డారు గులాబీ బాస్. నెహ్రూ, ఇందిరాగాంధీలు తెలంగాణకు ద్రోహం చేశారని గుర్తు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీశారు కేసీఆర్. 15,000 రూపాయల రైతు బంధు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తులం బంగారం ఎక్కడుంది, ఆడబిడ్డలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు అని నిలదీశారు. పింఛన్ పెంచలేదన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు నిధులు ఇవ్వటం లేదన్నారు. గోల్మాల్ మాటలతో ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ను నమ్మి బోల్తా పడ్డామన్నారు. ఉచిత బస్సు పథకం ఆడోళ్లు జుట్టు పట్టుకొని కొట్టుకునేందుకే ఉందన్నారు. మంచిగున్న తెలంగాణను ఆగం చేశారని వాపోయారు కేసీఆర్. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట? అన్నా కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు దయచేసి. స్టేజ్ మీద లేవటరా? ఫెయిలేనా? కాంగ్రెస్ సర్కార్ తీరు సంచులు నింపుడు, సంచులు మోసుడేనని విమర్శించారు కేసీఆర్. అసెంబ్లీకి వచ్చేదెందుకు, మీ ముచ్చట్లు వినేందుకా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు కేసీఆర్. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న తెలంగాణ బిడ్డలను అరెస్ట్ చేయడం తగదన్నారు. అలాగే తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు కేసీఆర్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. నిన్న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అని బీఆర్ఎస్ నేతలు సెలబ్రేషన్స్ లో ఉంటే, ఇది కేవలం కాంగ్రెస్ ని విమర్శించడానికే పెట్టుకున్నటువంటి సభ. దీంట్లో పసలేదు. కేసీఆర్ స్పీచ్ నామమాత్రంగా ఉంది. చాలా నాసి రకమైనటువంటి స్పీచ్. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేశాము, కానీ అంత సీన్ లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అలాగే అహంకారంతో మనసంతా విషయాన్ని నింపుకొని కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు అని ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి సభ గురించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకుడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రోజా. అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ గారు. నమస్కారం అండి బాలరాజ్ గారు. నమస్కారం. స్టూడియోలో ఉన్నారు దిలీప్ ఆచార్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. సో ముందుగా రామ్మోహన్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఎలాగో వీళ్ళు ఒకళ్ళు సక్సెస్ అయిందంటారు, ఇంకొకళ్ళు అది తూచు అంతలో ఏం లేదని అంటారు. సో ఆ పార్టీల సంగతి తర్వాత చూద్దాం. ముందు ఒక విశ్లేషకుడిగా నిన్న జరిగినటువంటి సభను ఎలా చూస్తారు? గ్రాండ్ సక్సెస్సా లేకపోతే మీదైన శైలిలో చెప్పండి. రోజా గారు, మీకు బాలరాజ్ గారికి, ఆచార్య గారికి
మన రాజవేష్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నట్టే నిష్పక్షపాతంగా చెప్పాలంటే పేషెంట్ మన ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనేమో కాంగ్రెస్ అంటుంది. పేషెంట్ కూడా బతికారు, ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది టీఆర్ఎస్ వాళ్ళు. నేను సభ గురించి చెప్తాను, తర్వాత ఆయన చేసిన రాజకీయ విమర్శనం చెప్తాను. నిజంగానే అందరూ కూడా కొంచెం ఆశాభంగం చెప్పినట్టే ఆయన చెప్పాను. కానీ తిడితేనే మంచిదా అనేది కూడా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి పేరు తీసుకోనో లేకుంటే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళ పేరు తీసుకొని తిడితే మంచిదా అంటే ఒక కొత్త వరుడు అయితే వచ్చింది కదా. అంటే సామెత ఉంది, అన్న లేస్తే మాస్, కూర్చుంటే మాస్, నిలబడితే మాస్, మాట్లాడితే మాస్ అని పాట ఉంది కదా. అట్లనే కేసీఆర్ గారి మీద ఎక్స్పెక్టేషన్ చాలా మంది పెట్టుకుంటారు. కానీ సభ పట్ల నాకు కొంచెం అభిప్రాయం ఏంటంటే, నేను మొత్తం లైవ్ చూసిన వాడిగా 2-3 అబ్జర్వేషన్ చెప్పాను నిష్పక్షపాతంగా. మొట్టమొదటి అంటే దానవీర శూర కర్ణ సినిమా చూసినట్టు ఉంది. ఎందుకంటే అన్ని తానే అన్నే కేసీఆర్ గారు ప్రవర్తించారు బాబా. అందులో మొదటి నుంచి కూడా కేసీఆర్ గారిని చూసి చదవడం ఎప్పుడు చూడమని. కానీ మన అబ్జర్వేషన్ కనిపిస్తే మేము లైవ్ లో క్రికెట్ మ్యాచ్ చూసిన దానికన్నా అక్కడికి పోయి స్టేడియంలో పోయిన దానికన్నా బయట వాళ్ళకు ప్రతి బంతి ఎట్లా ఎంజాయ్ చేస్తామో ప్రతిదీ మేము బయట టీవీలో చూసిన వాళ్ళకి మాకు బాగా కనపడుతుంది. ఇంకా లైవ్ కంటే కూడా అప్పుడు టీవీలో చూశారు. అక్కడ మీరు చూడండి, పుస్తకం ఒక మొత్తం ఇన్ని పేజీలు పట్టుకొని ఒకటి తిప్పుకుంటూ మాట్లాడారు. అది కొంచెం డిస్టర్బెన్స్. అప్పుడు ఎప్పుడు కూడా నకలు కొట్టే అలవాటు నకలు కొడతారు, కానీ సొంతంగా రాసేవాడు నకలు కొట్టమంటే కొట్టలేడు, సమస్య లేదు. ఇది ఎట్లా అయిపోయింది? ఎందుకంటే రాసింది చదవడం, రాసిన దాన్ని చూసుకుంటూ చదవడం దానిలో కొంత లోపం కనపడదు. రెండోది ఏంటంటే, ఆయన వచ్చేదాకా కార్యనిర్వాహక అధ్యక్షుడితో పాటు ఎవ్వరు మాట్లాడకపోవడం, కేవలం సాంస్కృతిక కార్యకలాపాలు జరిగింది కదా, అది పెద్ద లోటు అనిపించింది. రెండు చెప్తాను. ఒకటేమో సమయము, సందర్భం ఉంటుంది ఏ సభకైనా కూడా. 24 ఏళ్ళు పూర్తి 25 సంవత్సరాలు ప్రవేశిస్తుంది. సంవత్సరం అంతా ఉంది కదా, పొద్దుంది పొలం ఉంది. ఏం చేయాల్సి ఉండే అంటే వాళ్ళకి సలహా ఇస్తున్నాను. ఎందుకంటే జరిగిందని వెనక్కి తీసుకోలేం, కానీ ఇదే కనుక ఈ సంవత్సరం అంతా ఊపు క్రియేట్ చేసి సంవత్సరం 2026 ఏప్రిల్లో కనుక సభ పెట్టుకుంటే 2 లాభాలు ఉండేవి. ఎన్నికలు దగ్గర వచ్చేవి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు మరిన్ని తప్పులు జోడేవి. కనుక అప్పుడు ఏమైంది అంటే కొంత ఇంకా హైప్ క్రియేట్ అయ్యేది అంటున్నాను. ప్రజలు కూడా ఇంకా విసిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తుంది కనుక వీళ్ళు బాగుపడుతున్నారు కాదు. కానీ ఒక రాజకీయంగా చూస్తే కొంచెం టైం తీసుకుని చేస్తే బాగుండేది. ఇప్పుడే చేసిన అనుకున్నా. చేసింది ఎట్లా చేయాలి? రజతోత్సవ సభలు అంటే చాలా ఆర్భాటంగా చేసింది, కానీ ఆలోచన రహితంగా చేసిన నేను అంటున్నాను. ఎందుకంటే మంచి ఎగ్జిబిషన్ పెట్టి గతంలో ఉద్యమ ఏం చేసినాం, పార్టీలో అధికారంలోకి వచ్చినాక 10 ఏళ్ళు ఏం చేసినాం, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ ప్రతిపక్షంగా వాళ్ళు చేస్తున్న ఏదైతే ప్రతిపక్షంగా విఫలం అవుతున్న విషయాన్ని మూడింటిని కూడా మంచి ఎగ్జిబిషన్ పెట్టి కొంచెం పొద్దున్నిచ్చే ఒక కార్యవర్గ సమావేశం పెట్టుకొని అట్లా ఒక పద్ధతిలో పార్టీ మీటింగ్ అనే పద్ధతి, పార్టీ ప్లీనరీ అనే పద్ధతిలో నడిపిస్తే బాగుండేది. కానీ ఒక బహిరంగ సభకే పరిమితమయ్యారు. వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఎట్లా జరుగుతుందని వాళ్ళ ఇష్టంగా మనం చెప్పలేం. కానీ నాకు అనిపించింది చెప్తున్నాను, ఒక పార్టీ విధానం ఎట్లా ఉంటే బాగుంటుంది. రెండోది ఏంటంటే, ఆయనే అనౌన్సరు, ఆయనే సభ నిర్వహణ, ఆయనే సభను కంట్రోల్ చేయడం, చివరికి పోలీస్ డ్యూటీ కూడా ఆయనే చివరికి కృతజ్ఞత చెప్పడం. అంటే ఇవన్నీ కూడా ఒక్కటే చేశాడు. అందుకని ప్రజలకు కూడా అర్థమైంది అనిపించింది ఏంటంటే అన్ని ఆయనే అవుతారు. కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు. మొట్టమొదటి ఏం చేశారు, వారు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు, మన పహల్గామ్ మృతులకు సంతాపం. కేసీఆర్ గారు చెప్పకుండా మన కేటీఆర్ గారితో మాట చెప్పిస్తే అయిపోతుండే కదా. 2 నిమిషాలు ఒక్కటి జరిగింది. ఆ స్వాగతోపన్యాసం ఎడవ దయాకర్ రావు గారు చెప్పించారు. అది ఉన్నది 2 నిమిషాలు మాట్లాడింది. కానీ మిగతా వ్యక్తులలో కనీసం ఒక 5-6 అంతకుముందు మాట్లాడిచ్చుంటే ఓ బాగుండేది అనుకుంటే. రెండోది, ఆయన ప్రసంగం పేలవంగా ఎందుకుందంటే, ఆయన 3 ఎన్నుకున్నారు. మీకు ఒక వీడియో పంపిస్తాను. నేను సరిగ్గా ఆయన మాట్లాడకన్నా ముందు గంట క్రితం 2 గంటల క్రితం నేను కొన్ని విషయాలు చెప్పాను. ఆయన ఏం మాట్లాడుతున్నా హైప్ క్రియేట్ చేసుకుంటున్నాను ఏమి ఉండదు. చరిత్ర చెప్తారు, ఉద్యమ చరిత్ర చెప్తారు, తర్వాత అభివృద్ధి, ఆయన చేసిన 10 ఏళ్ల అభివృద్ధి చెప్తారు, తర్వాత 2 పార్టీలు విమర్శిస్తాడు. మీరు చెప్పిన కొంచెం తక్కువ విమర్శిస్తారు. చెప్పిన అదే జరిగింది. అరగంట వీడియో ఉంది, నాది మీకు పంపిస్తాను. అంటే ఊహించని దానికి చాలా మంది ఎక్కువ ఊహించుకున్నారు. ఆయన అంతకంటే ఎక్కువ ఊహించడానికి వీలు లేదు. ఇప్పుడు 1.5 year లో జరిగింది ఏమిటి, అంతకంటే ఎక్కువ మాట్లాడతాడు. అంతకుముందు జరిగింది మనందరికి తెలుసు. అన్ని సభల్లో ఇదివరకు అది చెప్పుకున్నదే. అది కాకుండా ఆయన కాకుండా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర జగదీశ్వర రెడ్డి గారు, పల్లారేశ్వర్, మన బాలరాజు గారు అందరు చెప్తున్న విషయాన్ని చెప్పక తప్పదు. ఇంకోటి కొత్తది ఏముంటది అక్కడ? కొత్తగా కేసీఆర్ గారు అయితే మీదికే రూసిపడలే కదా, కొత్తగా సృష్టించేది కూడా ఏముంటది కదా, ఉన్న విషయాలు చెప్పాలి. దానిలో తనదైన డ్రామాటిక్ స్టేజ్ కానీ డ్రామటైజ్ చేయడం కానీ, తనదైన శైలిలో కొంత పరుషంగా మాట్లాడడం కానీ చేయలేదు. దానికి కారణం చెప్తారు. ఎందుకంటే కుక్క తెరువు పోయి లక్షణాలను ఎంచుకోవడం ఎందుకు అని సామెత ఉన్నది. ఇప్పుడు ఒక్కటంటే 10 అంటోడు ఉన్నాడు అక్కడ. సమస్య అది. నేను స్పష్టంగా చెప్తున్నాను. గతంలో కాంగ్రెస్ పాత నాయకులు కొంత సమయం పాటించేవాడు, బీజేపీ వాళ్ళు కూడా కొంత సమయం పాటించేవాడు. ఇప్పుడు ఒక్కటంటే 10 అనేవాళ్ళు ఇరుపక్కల ఉన్నారు. కనుక అనవసరంగా అనిపించుకొని అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. కేసీఆర్ గారికి అనుభవం వచ్చిందంటే
ఒక మాట నేనంటే 10 మాటలు అక్కడి నుంచి వస్తాయి. కనుక రేవంత్ రెడ్డి పేరు ఎత్తుకోవద్దు. అంటారని ఒక అడుగు వెనక్కి తగ్గేటువంటి తత్వం అంటారా కేసీఆర్ది? ఖచ్చితంగా. అంటే అనువుగాని చోట అధికులం అంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఒక్క మాట చెప్తాను, ప్రతిపక్షంలో ఉన్నారు, గతంలో చేసిన పనులు తనకు 10 ఏళ్ల అధికారంలో ఉన్నాక లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ప్రశ్నిస్తుంటారు కదా, అందుకనే కొంచెం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కనుక కేసీఆర్ గారు ఇప్పుడు ఈ మొత్తం సభ నిర్వహణలో మొదటి చూసుకుంటూ రావడం, రెండోది కేటీఆర్ గారు ఎవరైతే ఫోటోలు వేసుకున్నారు కదా, ఎట్లా మిగతా వాళ్ళ ఫోటోలు వేయలేదు. కనీసం ఆ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా 2 నిమిషాలు ఆయన మాట్లాడకపోవడం, వాళ్ళకి సంధి కొడుకులే కావచ్చు, కానీ మనం చూసేది ఏంటంటే ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఒకరు పార్టీ అధ్యక్షుడు, ఈ 2 చూడాలి. మూడోది ఏంటంటే తన మాటల్లో ఏవైతే తను విమర్శ చేసిండో కొన్ని బౌన్స్ అయినాయి ఆయనకి. ఉదాహరణకు ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది లేకుండే, ఎందుకంటే అది మంచి చెడ్డ తర్వాత సంగతి, కానీ ఆ నోటి నుంచి కేసీఆర్ గారు అనే మాట ఆ నోటి నుంచి రావాల్సి లేకుండే. కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో కానీ పథకాలు కానీ వాటి గురించి గతంలో వీడియోస్ ఉన్నాయి కదా, అవి ప్లే అవుతున్నాయి. యూనివర్సిటీకి భూములు ఎందుకని ఆయనే మరి యూనివర్సిటీకి తీసుకోవచ్చు, కానీ తీసుకునే పద్ధతులు తీసుకోవాలన్నాడు. అది శాంతానికి వచ్చిండు. లేకపోతే ఏమైందంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు. మాట్లాడకపోవడమే అనుకుంటేనే మాత్రం కరెక్ట్ కాదు. కానీ సభ సక్సెస్ అయింది. ఏ పరిస్థితులలో ఇప్పటిదాకా రాజకీయ సభలు ఎన్నో జరిగినా ఆనాడు ఆవిర్భావ సభ కరీంనగర్ ఎట్లా జరిగిందో అంతకంటే బ్రహ్మాండంగా సభ జరిగింది. కానీ సభ జరిగిన తర్వాత నేను ఆశించింది ఏంటంటే చివరికి పార్టీకి దిశానిర్దేశం ఏం చేశారు ఆయన. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, 2.5 అన్నారు ఆయన కనుక 3.5 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది అనుకోండి. ఈ 3 ఏళ్లకు ఈ పార్టీ కార్యకలాపాలు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది 60 లక్షల మంది సభ్యత్వం గల వాళ్ళు కదా, అందరూ ఆల్మోస్ట్ ఆల్ పార్టీ సభ్యత్వం లేకుండా కొందరు వచ్చి రావచ్చు, ప్రజలు పార్టీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళకి దిశానిర్దేశం అనేది కొరబడింది. కనుకనే చాలా టీవీ ఛానల్ కానీ మనం అందరం అనుకుంటుంది ఏంటంటే ఆయన మాటల్లో కరకుదనం లేదు, కొంత దూకుడు లేదు, దీనివల్ల జరిగింది అంటాం. కానీ ఆయన చేసిన విమర్శలు సహేతుకమైన, ఆ విమర్శలను సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి కనుక ఇప్పటికే మొదలైంది. ఆయన మాట్లాడిన దాని మీద విమర్శలు వస్తున్నాయంటే మంచిగా మాట్లాడినట్టే లెక్క కదా, ఆయన ప్రశ్నలు కరెక్టే కదా, ఆ మాటల్ని మనం వాళ్ళ నుంచి విందాం. రైట్. సో బాలరాజ్ గారు, సో మొత్తానికి 1 మ్యాన్ షో లాగా అయింది సభ అంతా. దానవీర సూరకర్ణ టైప్లో మొత్తం ఆయనే చేశారు. అనౌన్స్మెంట్స్ దగ్గర నుంచి, నివాళులు అర్పించడం దగ్గర నుంచి అంతా ఆయనే అయ్యి అన్నీ ఆయనే అయ్యి చేశారు. అయితే ఇంతకు ముందున్నటువంటి ఆ కరుకు, ఆ పదును కేసీఆర్ స్పీచ్లో లేదు, అది తగ్గింది. దానికి కారణాలు ఏంటి అంటే ఆర్భాటంగా చేశారు కానీ ఆలోచనాయుతంగా చేసినటువంటి సభ ఇది కాదు అని విశ్లేషకులు అంటున్నారు. అండ్ మోరోవర్ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ వచ్చి ఏదో చెప్తారు, సలహాలు సూచనలు చెప్తారేమో అని ఆశాంతం మేము చూసాము. బట్ అక్కడ ఏమీ లేదు. కాంగ్రెస్ని ఆయన మనసంతా విషయం నింపుకొని దూషించడానికి, విమర్శించడానికే తప్ప ఇంకొక దానికి కాదు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. పాపం బీజేపీ వాళ్ళని ఎందుకు 1% మాత్రమే కేసీఆర్ టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో బాలరాజ్ గారు ఏం చెప్తారు? రోజా మేడం గారు, ముందుగా మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు భారతీయ జనతా పార్టీ దిలీపాచారి గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, సుదీర్ఘ కాలం ఈ రాజకీయాల పట్ల అనుకున్నటువంటి మా బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నమస్కారం. ఓకే, రామ్మోహన్ రావు గారికి చేసినటువంటి సూచనలు డెఫినెట్ గా భారత రాష్ట్ర సమితిగా మేము సూచనలు తీసుకుంటా ఉంటాం. డెఫినెట్ గా మా అధినేతకు చేరవేస్తాం. అదే క్రమంలో నిన్న జరిగినటువంటి సభ తీరు, సభకు జనం వచ్చినటువంటి తీరు, అదేవిధంగా జనం నుంచి కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకు వచ్చిన స్పందన, అదేవిధంగా 16 నెలల కాలంలో అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి ఒక 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఆ 5 ఏళ్లకు ఎలక్షన్ సమయంలో కొంత వ్యతిరేకత ప్రదర్శించే క్రమం కావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే 10 సంవత్సరాలు 2 గవర్నమెంట్ ఉన్నాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు 99 నుంచి 2004 కావచ్చు, అంతకు 95 నుంచి 2004 కావచ్చు, 2004 నుంచి 2014 రాజశేఖర రెడ్డి కావచ్చు, మళ్ళీ 14 నుంచి 25 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో కావచ్చు. అది కూడా కేసీఆర్ నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పటికీ కొన్ని సవరణలు లోపాల వల్ల మేము కొద్దిపాటి తేడాతో ఓడిపోయాం. కానీ ఈ 5 ఏళ్లలో రావాల్సినటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద 16 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ పైన వచ్చిన వ్యతిరేకత ఏదైతుందో మూటగట్టుకుందో దీన్ని ఇలా మనం ప్రధానంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది, ప్రధానంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు ఎప్పుడైనా మేడం 2001 నుంచి రామ్మోహన్ రావు గారు కూడా చూసుంటారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా చూసుంటారు, అనేక ఛానల్లో మీరు పనిచేశారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మా పార్టీలో మొదటి 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి 25 సంవత్సరాల కాలంలో పార్టీలో అన్ని తానై కేసీఆర్ గారే మా సైనిక అధ్యక్షుడు. ఆ సైన్యంలో పనిచేసే సైనికులు, అది హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, కవిత గారైనా, మండల్ చైర్మన్ వసూలాచారి గారైనా, శ్రీనివాస్ గౌడ్ అయినా, తలసాని శ్రీనివాస్ అయినా, నాలాంటి వాళ్ళు ఎవరైనా, నిరంజన్ రెడ్డి గారైనా, ఎవరైనా సైనికులుగా మేమందరం పనిచేస్తాం. మా అధినాయకుడు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకునే క్రమంలో అన్ని తానే నడిపిస్తాడు. మేము మా సభా ప్రాంగణం ఎట్లా ఉండాలి, మా సభా ప్రాంగణంలో ఎక్కడెక్కడ చైర్స్ ఉండాలి, ఎట్లుండాలి అనే అంశాలన్నీ కూడా కేసీఆర్ గారే
దిశానిర్దేశం చేస్తారు అనే అంశాన్ని స్పష్టంగా మీ రాజకీయ ద్వారా తెలియజేస్తాం. సో అవి చేయొచ్చండి. ఆ క్రమంలోనే- ఏది సభ మేడం. వేదిక మీద చెప్పండి. సభా స్థలి అవన్నీ సెలెక్ట్ చేయడము అదంతా ఓకే. బిహైండ్ ద సభ మీరు ఏదైనా చేయొచ్చు. అన్నీ తానే చేసింది అనేది సభ వేదిక మీద ఆయనే అనౌన్స్ చేసుకున్నారు. ఆయనే అక్కడ ఉన్న వాళ్ళు అరుస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. పాప ఆయనే అన్నీ చేస్తూ ఉంటే అది క్వశ్చన్ చేశారు ఇప్పుడు రామ్మోహన్ గారు. అక్కడ నేనేదంటే మేడం, ఇప్పుడు అప్పటికి ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా వరంగల్ సిటీ కమిషనర్ గారు 1100 మంది పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇచ్చామని చెప్పేసి మాట్లాడితే, అక్కడ ఉన్న ప్రాంతాల్లో 100 మంది పోలీసులు కూడా లేని పరిస్థితి వాళ్ళ పేపర్లలో సోషల్ మీడియాలో రాసినారు. అదే క్రమంలో ట్రాఫిక్ వాళ్ళు లారీలను అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆల్రెడీ కేసీఆర్ గారు హెలికాప్టర్ వచ్చేసి సభ అయిపోయిందని చెప్పేసి కొంత డైవర్ట్ చేసే క్రమం కావచ్చు. అదేవిధంగా ఈ సభ రేపు ప్రజల్లోకి వెళ్ళిపోతే, ప్రజల్లో వ్యతిరేకత ఉందనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళిపోతే, రేవంత్ రెడ్డి సర్కార్ వెళ్ళిపోతే ఎక్కడ మాకు ముప్పు వస్తుందనే ఆలోచనతోటి ఈ సభ పేల్గాం సంబంధించినటువంటి అమరవీరులకు కాబట్టి రద్దు చేసుకుంటామని చెప్పేసి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఇబ్బందులు అనేవి కలిగించింది. అయినా కూడా భారత రాష్ట్ర సమితి నాయకత్వం కానీ, భారత రాష్ట్ర సమితి ఏదైతే వరంగల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నాయకత్వం ఏదైతే ఎలకతుర్తిలో మా సతీష్ బాబు గారు కావచ్చు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కావచ్చు, మా పెద్దిశేషర్ రెడ్డి గారు, వినయ్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా మా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మిగతా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వీరందరి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంతో పనిచేసి సుమారు 10 లక్షల మంది జనాలను రాష్ట్ర వ్యాప్తంగా తరలించడంలో మేము సక్సెస్ అయినాం. ఎందుకు సక్సెస్ అయినామని చెప్తున్నామంటే, భారత రాష్ట్ర సమితి పని అయిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారికి అవసరం లేదని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం. అదేవిధంగా మన పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్లే వచ్చినాయి, ఇక మీకు అవసరం లేదని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో ఇంతమంది జనాలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం. ఇంకో కూడా కేసీఆర్ గారు మాట్లాడే సందర్భంలో 2-3 అంశాలు. ఫస్ట్ ఏమో తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర ఎట్లా కాంగ్రెస్ పార్టీ అని చెప్తే అనేక అంశాలు టీవీలలో చెప్పినారు, టీవీలలో మీరు చూసినారు. నెహ్రూ గారు మొదట ఏదైతే సాయుధ పోరాట సమయంలో ఏదైతే సైనిక చర్య కావచ్చు, తదనంతరం ఆంధ్రాను హైదరాబాద్ ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా 1969లో ఇందిరాగాంధీ గారు చేసినటువంటి 369 విద్యార్థుల ప్రాణత్యాగాలు కావచ్చు, తదనంతరం 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాతకి డిసెంబర్ 23 ప్రకటన ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం వల్ల ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆత్మ బలిదానాలు కావచ్చు, ఇవన్నీ అంశాలను క్రోడీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణకు విలన్ గా ఉందనే అంశాన్ని కేసీఆర్ గారు క్రోడీకరించి చెప్పడం జరిగింది. తదనంతరం ఇప్పుడు ఏదైతే ఆ రోజు ఉద్యమంలో మేము పాత్ర ఎట్లా పోషించిన తర్వాత వచ్చిన తెలంగాణ ఎట్లా నిర్మాణం చేయగలిగినాం, తలసరి ఆదాయంలో నెంబర్ 1 గా ఎట్లా చేయగలిగినాం, అదేవిధంగా స్టేట్ జిఎస్డిపిలో ఎట్లా నెంబర్ 1 గా చేయగలిగినాం, కరెంట్ ని ఎట్లా తీర్చుకోగలిగినాం, అదేవిధంగా అన్ని రకాల సమస్యలను ఎట్లా తీర్చుకోగలమనే అంశాన్ని చెప్తూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొన్ని క్వశ్చన్లు ప్రజలు అడిగినారు. కరెంట్ మరి ఆ రోజు రైతు బంధు వచ్చింది, ఈ రోజు అంటే రావట్లే, ఫెయిల్ అయిందా పాస్ అయిందా ఈ ప్రభుత్వం అంటే రైతు బంధు విషయంలో ఫెయిల్ అయిందని, రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయిందని, ఇవన్నీ సభావేదికగా ఆయన ప్రస్తావించారు. మనం వీటన్నిటిని మరి కాంగ్రెస్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో అడుగుదాము. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు ఏదైతే ఈ రజతోత్సవాల సభ ద్వారా ప్రజల్లోకి ఏదైతే తీసుకువెళ్ళాలి అని అనుకున్నారో ఆ లక్ష్యం నెరవేరిందా? ఏం చెప్పాలనుకున్నారో అది నెరవేరినట్టే. 100% అంటే మగల పుడుతుంది పుగల మాయమైందని చెప్పేసి మాట్లాడిన తీరు ఏదైతే గతంలో అనేక మంది రాజకీయ నాయకులు, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, స్టార్ వర్డ్స్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ నాయకత్వాన్ని, ఆ రోజు ఏర్పడినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే క్రమంలో ఎట్లయితే ఎగిసిన కెరటం లాగా, ఒక ఫినిక్స్ పక్షి లాగా, బూడిదలో ఉన్న ఫినిక్స్ పక్షి ఎట్లయితే సూర్యుడి వైపు ఎగురుతూ మళ్ళీ కింద పడుతూ ఎగురుతుందో, ఆ విధంగా ఇవాళ తెలంగాణ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం పని అయిపోలేదు బిడ్డ. ఈ తెలంగాణ సంబంధించినటువంటి అభివృద్ధిలో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం అయ్యే వరకు కేసీఆర్ గారి గుండె అట్నే తప్పిస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రజల ద్వారా ఇవాళ ఈ సభ ద్వారా బహిరంగ పరిచిన. దాని ద్వారా ఏమైందంటే వచ్చేసరికి 2028లో మా పార్టీ అధికారంలో రాబోతున్నటువంటి భరోసాను, అంటే కార్యకర్తలలో నాయకత్వంలో మనం గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ఇంకా ప్రతిపక్ష పార్టీగా మనం ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ప్రజల యొక్క ఆవేదన అంశాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలిగాం. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి. సో చరణ్ గారు, నిన్న జరిగిన ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలా చూస్తుంది కాంగ్రెస్ పైనే ప్రధానంగా ఆయన విమర్శలు ఎక్కువ పెట్టారు, బాణాలన్నీ మీ వైపే ఉన్నాయి. ఏంటి అంటే కొన్ని ఆయన చెప్పినవి మీకు చెప్తాను. ఎన్నికల హామీలు నెరవేర్చలేదు అనేది ఒకటి మేజర్గా ఆయన ప్రస్తావించారు. అలాగే కమిషన్ల రాజ్యం, 20-30% కమిషన్ల రాజ్యం నడుస్తోంది తెలంగాణలో అని అన్నారు. ఆయన పాలనలో 4 చినుకులు పడితే అకౌంట్లో జమ అయినటువంటి డబ్బులతో మెసేజ్లు వస్తుంటే టపటపా అని మెసేజ్లు వచ్చేవి, ఈ రోజు వస్తున్నాయా అని కూడా అక్కడ వచ్చినటువంటి జనాల్ని అడిగిన అప్పుడు వాళ్ళందరూ కూడా లేదు 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 అనే సమాధానం చెప్పారు.
సో ఏంటి మరి కాంగ్రెస్ పాలన ఈ రకంగా గత సీఎం ఇన్ని విమర్శలు ఎక్కుపెట్టడానికి మీరే ఛాన్స్ ఇచ్చినట్టు అవ్వలేదా? అంటే ప్రధానంగా తను ప్రతిపక్ష నాయకుడు కాబట్టి తను ఏదైనా మాట్లాడతాడు. ప్రధానంగా ఇక్కడ 99.9% కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ భారతీయ జనతా పార్టీని జస్ట్ 11 సంవత్సరాల కాలంలో 11 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఒకే ఒక వాక్యం మాత్రమే మాట్లాడిన పరిస్థితి. అది కూడా పూర్తి సెంటెన్స్ మాట్లాడలే. అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు రైతు బంధు సంబంధించి వారు మాట్లాడారు. మేము 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మరి మీరు 9,000 కోట్ల రూపాయలు రైతు బంధు రుణమాఫీ చేయకుండా వడ్డీ మాత్రమే మాఫీ చేసి రైతులను మోసం చేసింది మీరు. మీ ఆయనలో రైతు మరణాలు దాదాపు భారతదేశంలో తెలంగాణ 3వ స్థానం. ఆనాడు మహారాష్ట్ర నెంబర్ 1, కర్ణాటక నెంబర్ 2 ఉంటే తెలంగాణ 3వ స్థానంలో ఉంది. మేము రైతుల కోసం బడ్జెట్లో 1/3 55,300 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అదే కాకుండా 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా గతంలో మీరు 40 రోజుల్లో పైసలు ఇస్తే ఒడ్డు కొనుగోలు ఇస్తే మేము 24 గంటలు పైసలు ఇస్తా ఉన్నాం. గతంలో 7 నుంచి 10 కిలోలు తరుగు తీసి తరగనే ప్రసక్తి లేదు తెలంగాణ రాష్ట్రంలో. రైతుల విషయంలో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా మేము ఇచ్చిన హామీలు మేము ఇప్పటివరకు 180 హామీలు నెరవేర్చాం. మేము 417 హామీలు ఇస్తే కేసీఆర్ గారు నేను సభలో ఏమంటాడు 420 అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం. మేము ఇచ్చిన హామీలు 417 అయితే 180 హామీలు మేము నెరవేర్చినాం. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా 53 లక్షల జీతం తీసుకొని 2 గంటలు మాత్రమే అసెంబ్లీకి వచ్చిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అట్నే 2 గంటల పాటు వచ్చిపోయాడు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా 2 గంటల పాటు మాత్రమే అసెంబ్లీకి వచ్చి జీతం మాత్రం తీసుకుంటూ కానీ ప్రజా సమస్యలు మేము మాట్లాడడం లేదు. మీరేమన్నా మీరు మీ ఆయనలో మరి ఏం డెవలప్మెంట్ జరిగిందో మరి చర్చ చేద్దామంటే అసెంబ్లీలో పిల్లలు అడిగేదానికే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంకా నేను వచ్చి ఏం చేయాలని ఇప్పుడు మరి పిల్లలు అంటే వాళ్ళు ఏమన్నా మైనర్లా? మరి అయితే ఆయన దృష్టిలో మైనర్లా అయింది ఏమన్నా? వాళ్ళు నాయకులే, మీరు నాయకులే కదా. వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు, మీరు ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు, మీరు ప్రతిపక్ష నాయకులు. మరి అట్లాంటప్పుడు ఆ పిల్లలకి ఇస్తే అయిపోదు కదా. బీఆర్ఎల్పీ నేతని మీకు ఎందుకు పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మీకెందుకు, బీఆర్ఎల్పీ నేత మీకెందుకు? ప్రజా సమస్యలు అసెంబ్లీ మాట్లాడకుండా ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు? మీ 10 సంవత్సరాల కాలంలోనేమో అసెంబ్లీ నిర్వహించరు, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వరు. మేము 17 గంటల పాటు రికార్డు స్థాయిలో అసెంబ్లీ నిర్వహించినాం, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినాం, ప్రజా సమస్యలు మాట్లాడిన చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మీరు అసెంబ్లీకి వస్తానికి చేతగాక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుని ఎవరు? ప్రతిపక్షంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీఆర్ఎల్పీ నేత కూడా మళ్ళీ అసెంబ్లీలో మన ఇది ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటే మరి ఎందుకు ఆ పదవి ఎందుకు? మరి ప్రజా సమస్యలు మీరు పట్టించుకున్నప్పుడు ఆ పదవి ఎందుకు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. అదే కాకుండా మేమేమి హామీలు నెరవేర్చినామో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు. మీ తరఫున బీఆర్ఎల్పీ నేత, డిప్యూటీ బీఆర్ఎల్పీ నేత ఇద్దరు వస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న సభలో కూడా మీరు చూడండి, బీఆర్ఎల్పీ నేత అధ్యక్షుడుగా కేసీఆర్ గారు, వర్కింగ్ మెంబర్ కేటీఆర్ గారు, ఇటు సైడ్ ఒక లెఫ్ట్ కేసీఆర్ గారు, రైట్ కేటీఆర్ గారు ఉంది. మరి కౌన్సిల్లో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పూట లేదు, అదేవిధంగా రాయసభలో ప్రతిపక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి గారు పూట లేదు, వారితో మాట్లాడిపోలే. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడితే మిగతా వాళ్ళ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎవరు మాట్లాడకుండా స్వాగతం విన్యాసం దయాసాగర్ రావు గారు, తర్వాత కేసీఆర్ గారు మాట్లాడి సభను క్లోజ్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఏమైందంటే పాత సీసాలో కొత్త సారా తప్ప ఏమి ఇక్కడ కేసీఆర్ గారు నిన్న చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే భారతీయ జనతా పార్టీతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేయబోతా ఉన్నారు. గతంలో అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఎందుకంటే 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. మొన్న ఎంపీ ఎలక్షన్ లో గుండు ఊతగా భారతీయ జనతా అమ్ముడు పోవడం తోటి ప్రధానంగా కేసీఆర్ 1 అవర్ స్పీచ్ లో అర్థమైంది ఏంటి అంటే కలిసి అంటే ఒక్కటే సెకండ్ అందరికి అర్థమైపోయింది. కాంగ్రెస్ ఇప్పుడు 99.9% కాంగ్రెస్ పై మాట్లాడారు, కరెక్టే. మరి బీహార్కి ఇచ్చినట్టు ఏమన్నా 59,000 కోట్ల రూపాయలు ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? లేదా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇచ్చిరా? లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు ఇస్తుందో మీకు తెలుసు కదా. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉంటే విభజన హామీలు నెరవేర్చకుండా ఆనాడు 7 మండలాలు ఆంధ్రకు పోయినప్పుడు మీరు పట్టించుకోలేదు. అదే ఐటీఆర్ బయట తీసుకుపోయినప్పుడు మీరు పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ గారు తల్లించి బిడ్డ వేరు చేసి తెలంగాణ అవమానించారు, తెలంగాణ ఏర్పాటు చేసిన చెప్పి మాట్లాడితే మీరు ఆనాడు 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా మద్దతు ఇచ్చారు. తర్వాత ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో 37% ఓట్లు వచ్చిన 35 స్థానాలు గెలిస్తే ఎంపీ ఎలక్షన్లో 17% ఓట్లు గుండు 0. 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గుండు 0, 7 స్థానాలు థర్డ్ ప్లేసు, ఏకంగా డిపాయిడ్ అయిన పరిస్థితి, 2 స్థానాల మధ్య సెకండ్ వచ్చిన పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయకర ఒప్పందని చెప్పేసి తెలంగాణ ప్రజలకందరూ కూడా అర్థమైంది. కాబట్టి బీజేపీని కూడా విమర్శించింది కదా, బబ్రాజమానం, భజగోవిందం, శుష్కప్రియాలు, శూన్యహస్తాలు. మేడం ఇక్కడ 157 మెడికల్ కాలేజ్ తెలంగాణకి ఇచ్చారు. అదే 2 వ్యాఖ్యలు చెప్తా ఉన్నావు, పూర్తి స్థాయి సెంటెన్స్ కూడా కాదు. అదొకటి 11 సంవత్సరాల కాలంలో 11 పైసలు కూడా ఇవ్వలేదు. ఈ 2 కదా. మరి ఏమన్నా జాతీయ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్రం అంటివి, జమ్మూ కాశ్మీర్లో అంతమంది చనిపోయారు, దాని మీద మాట్లాడాలి కదా. నేను కేంద్రానికి పెద్ద మద్దతు ఇస్తున్నాను, ఇంకోటి చాలా మాట్లాడతాను అనుకున్నాం.
మీరు జాతీయ పార్టీ మహారాష్ట్రలో ఒక శాఖ ఉంది, ఆంధ్రలో ఒక శాఖ ఉంది. గతంలో మీరు ఏమి స్టాలిన్ కాడికి పోయి మాట్లాడారు, మమతా బెనర్జీ కాడికి పోయి మాట్లాడారు, తమిళనాడు జార్ఖండ్ పోయి హేమంత్ సోరెన్ కాడ మాట్లాడారు. తర్వాత భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబంలో పార్టీల దగ్గర పోయి మాట్లాడారు కదా. మరి ఎందుకు ఇప్పుడు మీరు మౌనం వహిస్తా ఉన్నారు? ఎందుకు భారతీయ మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ చేసిన మీకు అభివృద్ధి కనపడతలేదా? మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో, మేము ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో. మేము వచ్చిన తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిందా తగ్గిందా? మేము వచ్చిన తర్వాత జిఎస్టీ పెరిగిందా తగ్గిందా? మేము వచ్చిన రుణమాఫీ చేసినామా లేదా? గిట్టుబాటు ధర ఇస్తున్నామా లేదా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మీద మేము ఎన్ని రివ్యూలు చేసినాం, ఏ విధంగా బడ్జెట్ కేటాయిస్తాం, గురుకులాల పరిస్థితి అన్ని మేము మాట్లాడతాం. తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు లేని మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరెందుకు పారిపోతారని అడుగుతా ఉన్నాం. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో కమిషన్ తీసుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. మేడం, ఈ కాంట్రాక్టులకు పెండింగ్ పెట్టిపోయిన ఎవరు దుర్మార్గులు? సర్పంచ్లకు 1200 కోట్ల రూపాయలు పెండింగ్ పోయిన వ్యక్తి ఎవరు? ఆరోగ్యశ్రీకి 600 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిన వ్యక్తి ఎవరు? 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇవ్వకుండా పోయింది ఎవరు? 60,000 కోట్ల రూపాయలు ఇంకా మిగతా చెల్లింపులు చేయకుండా 1,10,000 కోట్ల రూపాయలు పెండింగ్లు పెట్టిపోయి తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టింది మీరే. పెండింగ్ లో పెట్టిపోయారని చెప్పేసి మీరు వాటిని ఆపేస్తారా? ఆపేస్తే ఇక్కడ పైసలు ఎక్కడ ఉన్నాయి? మేము ఒక్కోటి క్లియర్ చేసుకుని పోతున్నాం. సర్పంచ్లకు సంబంధించిన నిధులు దాదాపు 600 కోట్ల రూపాయలు చెల్లించినాం, ఇంకో 800 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీకి 600 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఒక్కొక్కటి రోజు ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని మీకు చూస్తే 40,000 కోట్లకు సంబంధించిన బిల్లులు ఎలాంటి తీర్మానాలు లేకుండా, సర్పంచ్ గ్రామ సభల తీర్మానం లేకుండా ఒట్టినే పనులు చేసుకొని పైసలన్నీ అంటే ఒట్టినే వాళ్ళంతా మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేసిన. 3సారి మేమే వస్తున్నాం అధికారంలోకి, మీ ఇష్టం వచ్చి చేసుకోని చెప్పి పోయారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ కుదేలు అవుతారా, భూముల రేట్లట తెలంగాణ రాష్ట్రం తగ్గినని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడదు అర్థం అవుదా? ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. దేశంలో 10% ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఆదాయం 7% తక్కువైందని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్తే కూడా ఏకంగా దేశవ్యాప్తంగా తగ్గితే దానికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీసుకొస్తే 3 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది అది. అంటే తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు అని చెప్పి కేసీఆర్ గారు అనుకుని ఉండొచ్చు. వారి అకౌంట్లో 1515 కోట్ల రూపాయలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు వైటములు ఖర్చు పెట్టారు. ఢిల్లీలో ఒక కార్యాలయం ఉంది వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ. చాలా రాష్ట్రాల్లో మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. అయినా మాకు ఢిల్లీలో మొన్ననే కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మన గచ్చిబౌలిలో 10 ఎకరాల స్థలం ఉంది, ఇక్కడ జూబ్లీస్ లో ఉంది. అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. 1500 కోట్ల రూపాయలు ఉంది. టీ న్యూస్ ఉంది, నమస్తే తెలంగాణ. మీరు చేసుకుంది గద్దప్ప తెలంగాణ పేరు మీరు ఏం చేసిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతుందో, కాంగ్రెస్ పార్టీ అడిగితే ఎట్లా సమాధానం చెప్పబడుతుందో, తెలంగాణ సమాజం నన్ను చీదరించుకుంటారని చెప్పేసి మీరు అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారు కదా. మీకు సిద్ధశుద్ధి ఉంటే బీసీలకు బీఆర్ఎల్పీ నేత ఇస్తావా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దిలీప్ గారు ఎందుకు 1%, 1% అని మేమంటుంటే ఆయన 99.1% బీజేపీ పైన విమర్శలు చేశారని అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం ఉంది, ముందు వాళ్ళిద్దరు కలిసే ప్రయాణం చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నమస్తే అండి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా కో ప్యానలిస్టులకి మీకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన రజతోత్సవ సభ, కేసీఆర్ గారి సభ, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు అనలిస్ట్ గారు కూడా రికగ్నైజ్ చేయలేదనుకుంటా. వారు ఒక ప్రమాదకరమైన ప్రకటన చేసిర్రు నిన్న. ఆ సభ మొత్తము, యావత్ సభ మొత్తము ప్రమాదకరమైన ప్రకటన చేసిండ్రు, తీర్మానం చేయించారు ప్రజలతోటి. ఆపరేషన్ కగార్ నిలిపివేతకు, నక్సలైట్లతోటి చర్చలకు మీరు సమ్మతమేనా, మీరు సమ్మతం తెలపండి అని చెప్పి చప్పట్లు వాళ్ళని తోలుకొచ్చిన అదేంది బిర్యానీ మందు బాటిల్ ఇచ్చి తోలుకొచ్చిన జనాలతోటి చప్పట్లు కొట్టించి తీర్మానం చేయించారు. ఇది ఒక ప్రమాదకరమైన సంఘటన. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయము. మీరు అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాల లోపల. ఎన్కౌంటర్లు చేసిర్రు, వరంగల్లో మహిళల పైన ఎన్కౌంటర్లు చేసిర్రు. ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? చర్చలు జరపాలని చెప్పి ఎందుకు గుర్తు రాలేదు? మీరు ఈరోజు అధికారం పోతే నక్సలైట్లను ఆధారంగా చేసుకొని మళ్ళీ గ్రామాల్లో జనాలను తిరగనీయకుండా మీరు నక్సలైట్ల పంతా తీసుకొని ముందుకు రావాలని ఆ ఎజెండాను ఫిక్స్ చేయడం కోసం మీరు ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆపరేషన్ కగార్ నిలిపివేత కోసం మీరు ప్రయత్నం చేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నక్సలైట్ల పైన చిత్తశుద్ధి ఉంటే, నక్సలైట్లతోటి మీరు చర్చలు జరపాలని కోరుకుంటున్నారు కదా, ఆపరేషన్ కగార్ నిలిపివేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కదా, మీకు దమ్ముంటే, మీకు అలవాటైన అస్త్రం ఉంది కదా మీ దగ్గర, రాజీనామా చేస్తారా? ఈ విషయం మీద రాజీనామా చేసి ప్రజల మధ్యలోకి వస్తారా? ప్రజల లోపల చప్పట్లు కొట్టించి తీర్మానం చేశారు కదా, ఆపరేషన్ కగార్ నిలిపివేత, నక్సలైట్లతో చర్చల కోసం నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేయండి దమ్ముంటే. ప్రజలను ఎందుకు మభ్యపెట్టడం కోసం చూస్తున్నారు? ఇది మీరు రాజకీయాల కోసం ఇంత ప్రమాదకరమైన ఒక ఎజెండాను ముందుకు తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో ఎందుకు పెడుతున్నారు? అంటే నక్సలైట్లు ఈ రోజు దేశభక్తులా?
నక్సలైట్ ఎందుకు నక్సలైట్లతో చర్చలు జరుపుతారండి? చనిపోయిన పోలీస్ కుటుంబాలు ఏం కావాలి? వారు ఏం సమాధానం చెప్తారు? ఇంత దారుణంగా ఒక ఎజెండాను తీసుకొని వచ్చి ఒక స్లో పాయిజన్ లాగా ప్రజల లోపల చొప్పించడం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర అంతా ఉన్నారు. దీంట్లో ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రజా సంఘాలు భేటీ అయినాయి. సామాజిక కోణంలోనే చూస్తున్నాం నక్సలైట్ల ఉద్యమాన్ని అని చెప్తా ఉన్నారు. ఎందుకు మేము ఈ అర్బన్ నక్సలైట్లు అనే పదాన్ని తీసుకొని తెస్తున్నామని అంటే, ఖచ్చితంగా ఈ దేశంలో సమగ్రతను విచ్ఛిన్నం చేయడం కోసము అక్కడ తీవ్రవాదులు కానీ ఇక్కడ నక్సలైట్లు కానీ ఒకటే పాత్ర పోషిస్తున్నారు. వారికి ఏ విధంగా మద్దతు తెలుపుతా ఉన్నారు? దానికోసం మీరెందుకు రాజకీయ పక్షాలు భుజాల మీద ఎత్తుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇదే డిమాండ్ ఉంది. ఎక్కడ డిమాండ్ లేదు. ఈ రాజకీయ పక్షాలు అధికారంలో లేని పక్షాలే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది, అన్ని సంఘాలు డిమాండ్ మేరకు చర్చలు జరిపినరు. ఏం మార్పు వచ్చిందండి? ఏం హింస వీడినరండి? ఎక్కడ ఆయుధాలు వీడినరండి? ఎక్కడన్నా పోలీసులను చంపకుండా ఉన్నారా అండి? రాజశేఖర రెడ్డి గారు చాలా విశాల హృదయంతో చర్చలు జరిపినరు. చాలా రోజులు మనమే చూసినాం. ఇక్కడ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలైతే ర్యాలీగా వచ్చి చర్చలు జరిపినరు. ఏం ప్రయోజనం నెరవేరింది తెలంగాణకు కానీ దేశానికి కానీ? కనుక ఇదొక మీ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి సంఘటనలు ముందుకు తీసుకురావద్దని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది? భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలలో ఏం చేసిందని అంటే, ఇప్పుడు మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రభుత్వం లోపల అక్రమాలు అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చేష్టలుడి చూస్తుంది కాబట్టి ఇంత ధైర్యంగా లక్షలాది మందిని తీసుకొని వచ్చి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఏం చెప్తా ఉన్నాడు? సంతులు మోస్తా ఉన్నారని చెప్తున్నారు. అరే నీ హయాంలో పనిచేసిన ఒక చిన్న అధికారి దొరికితే నిన్న ఏసీబీ రైడ్ చేస్తే 200 కోట్ల రూపాయల అక్రమాస్తి, ఒక్క అధికారి ఆస్తే 200 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే, మీరు 11 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్టులు, అటువంటి ప్రాజెక్టులు 100 డిజైన్ చేసిండ్రు. ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిండ్రు? ఎంత అక్రమ సొమ్ము వెనకేసుకున్నారు? దాని గురించి జవాబుదారితనం ఎక్కడున్నది? దాని గురించి విచారణ ఎక్కడున్నది? ఈ ప్రభుత్వం ఏమో చేష్టలుడి చూస్తుంది. ఆ గడిచిన ప్రభుత్వంలో ఉన్న అధికారులు, నాయకులు, ఇదో విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఆ గడిచిన ప్రభుత్వంలో 32 మంది అధికారులు అక్రమాలు అవినీతి చేసిండ్రు అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించింది. దాని మీద చేష్టలు ఏమి చర్యలు లేవు. ఈ రోజు కాళేశ్వరం పైన కమిషన్ వేసిర్రు, గడువు పొడిగించుకుంటూ పోతున్నారు కానీ నిర్దిష్టమైన చర్యలు లేవు. కనుకనే ఈ బీఆర్ఎస్ పార్టీ తాను ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారంటే లోపాయికారి ఒప్పందం. ఈ రోజు ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, గంట వహించిన కాంగ్రెస్ పార్టీ లేదనుకుంటే ఇంకొకరు ఏం చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ తో అంటగాగడం కోసం. అరే బీఆర్ఎస్ తో అంటగాగింది ఎవరైనా? 2004లో మీరు పొత్తు పెట్టుకున్నారు? ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ లేకుంటే టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదా? మీరు మంత్రివర్గంలో స్థానాలు కల్పించుకున్నారు, మీరు అధికారం పంచుకున్నారు. మీరు అవన్నీ మర్చిపోయి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వీళ్ళు ఒకటే అని చెప్పి మిమ్మల్ని ఓడగొట్టినాము. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినాము, అదే కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఓడగొట్టినాము. రేవంత్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న మాబ్నార్ లో ఓడగొట్టినాం ఎంపీగా, గజ్వేల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్లో ఓడగొట్టినాం. ఎట్లా మేము ఒకటైతాం? ఎందుకు మీరు ఈ ప్రజలు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఈ 2 ప్రభుత్వాలు చేసింది అన్యాయం తెలంగాణకి. ఈ 2 ప్రభుత్వాలని 2 పార్టీలని గద్దె దించాల్సిందే అని చెప్పి సిద్ధమైనారు. మీరు ఎన్ని రకాల మీటింగ్లు పెట్టుకుంటే మాకు సంతోషం, మాకు ఇబ్బంది ఏం లేదు. మీరేమంటున్నారు? 99% వాళ్ళ మీద మాట్లాడి 1% మా మీద మాట్లాడడానికి ఏముందండి? ఏం మాట్లాడతారు? 11 సంవత్సరాల్లో మేమిస్తేనే గ్రామాల్లో సర్పంచులకు నిధులు ఇచ్చారు కదా. మీరు చేసిన ఘనకార్యం ఏముంది? మీరన్నదే కరెక్ట్. అయితే 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు. మేము అదే చెప్తున్నామండి. మేము చర్చకు రమ్మని చెప్పి ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్తా ఉన్నాం. ఇప్పుడు రమ్మని చెప్పండి. కేసీఆర్ గారిని ఇప్పుడు చర్చకు రమ్మని చెప్పండి. ఏమి ఇచ్చినామో చెప్తాము. గ్రామాల్లో కట్టిన మహాప్రస్థానాలకు నిధులు కూడా మేమే ఇచ్చినాం. చచ్చిపోతే బొందలు పెట్టే మహాప్రస్థానాలకు కూడా నిధులు మేము ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీ అక్కడి నుంచి మొదలు పెడితే దేశంలో మొత్తం రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ ప్రాజెక్టులు అన్ని మేమే చేసినాం. కనుక మీరు విమర్శించడానికి ఏది లేదు కాబట్టి మాట్లాడలేదు. రెండో అంశము, మీరు ఎందుకు భారత ఇప్పుడు మిత్రుడు చెప్పిన చరణ్ కౌశిక్ గారు ఏమని చెప్పారు? ఆ పహల్గామ్ లో ఒక తీవ్రవాద చర్య జరిగింది. 27 మంది అమాయకులు చనిపోతే ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. నక్సలైట్ల గురించి మాట్లాడిండు, తీర్మానం చేసిండు, చప్పట్లు కొట్టించిండు, ఢిల్లీకి పంపిస్తాడంట. తీవ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడిండా? ముందు మౌనం పాటించిండ్రు.
అంతకంటే ముందు ఈ నాయకుడు దేశ నాయకుడు అని చెప్పిండు, భారత రాష్ట్ర సమితి అని చెప్పిండు. దాని గురించి ఒక ప్రకటన రాలేదు. శ్రీనగర్ లో జరిగిన ఒక అక్రమ దుర్మార్గమైన కార్యక్రమం జరిగితే ఒక్క ప్రకటన రాలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకు ఇంత దుర్మార్గంగా దేశంలో జరిగే సంఘటనలకు బాధ్యత తీసుకోరా? బాధ్యత లేదా? బాలరాజ్ గారు, రోజా గారు, దిలీపాచారి గారు చాలా అనుభవం ఉన్నటువంటి నాయకుడు, సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. వారంటే మాకు గౌరవం. ఇవాళ కేటీఆర్ గారి స్టేట్మెంట్ గానీ, కేసీఆర్ గారి స్టేట్మెంట్ గానీ, పేల్గామ్ లో జరిగిన సంఘటన వెంటనే టీఆర్ఎస్ పార్టీగా ఖండించిన వాస్తవాన్ని మీరు పేపర్లో చూడండి. దాని మీద విచారం వ్యక్తం చేసిన అంశాన్ని గమనించండి. సభా వేదికగా అడుగుతున్నా బాలరాజన్న, సభా వేదిక మీద ఏం చెప్పిండు దాని గురించి? ఆగే దిలీపాచారి ఆగే, నీ మాట నువ్వు చెప్పినావు, నా మాట నేను చెప్పుకోనియాలి కదా. భారత రాష్ట్ర సమితిగా 10 లక్షల మంది కార్యకర్తలు, నాయకత్వం, ప్రజలు తరలి వచ్చినటువంటి ఆ సభ ద్వారా దేశానికి ఒక సందేశాన్ని ఇవ్వగలిగింది మాకు కేసీఆర్, మా అధినేత కేసీఆర్ గారు. ఇది తప్పు, ఇది సంఘటన మంచి బాధాకరం, విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం, దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి మౌనం వహించి దేశ ప్రగతికి, దేశ సైన్యానికి కావచ్చు, దేశ ప్రజలకి ఒక ఐక్యత పెంచడానికి చేసిన ప్రయత్నాన్ని మీరు తప్పుపడితే దాన్ని మనం ఏం చేయలేం. రెండవ అంశం నేను చెప్తాను, దిలీపాచారి గారు, రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, అదేవిధంగా బియ్యం కానీ, అదేవిధంగా మీరు ఇచ్చే ఉపాధి హామీ నిధులు కానీ అన్ని రాష్ట్రాలకు ఇచ్చినారు సార్. మొన్న ఏదైతే మీరు పోలవరం సంబంధించిన దానికి మీరు 11,000 కోట్లు కావచ్చు, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన 7,000-8,000 కోట్లు కావచ్చు, అమరావతి నిర్మాణం సంబంధించి ఒక 10,000-12,000 కోట్లు కావచ్చు. అట్లా స్పెషల్ గా ఏదన్నా తెలంగాణ నూతనంగా ఏర్పడిన స్టేట్ అది, దానికి ఏదైనా ఇచ్చిరా అని అడిగిండు. అదే క్రమంలో మా అధినేత గారు ఇంకో ఆశ్చర్యం చేసినారు. 150 మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇచ్చారు రోజా గారు, ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకి ఇవ్వలేదండి. నేను అంటాను ఏదో మీరు జనరల్ గా వచ్చేటువంటి నిధులు అన్ని రాష్ట్రాలకు పన్నుల వాటా ప్రకారం వచ్చే వాటాని మీరు చెప్తూ మభ్యపెట్టకండి దిలీపాచారి గారు. ఇంకో క్రమంలో చెప్తా ఉన్నాము, నేను అంటా ఉన్నాను, ఇలా మీరు దేశవ్యాప్తంగా మీరు అంటారు నక్సలైట్ల మీద అంటా ఉన్నారు. ఈ దేశంలో నక్సలైట్ ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళినారు. ఇలా మీరే చెప్తారు కదా, ఇతర రాష్ట్రాలతో, ఉగ్రవాద రాష్ట్రాలతో కూడా శాంతి చేసేది చెప్తా ఉన్నారు. మన దేశంలో ఒక ఎజెండా ప్రకారం ఒక పార్టీని, ఒక సైద్ధాంతిక పనితో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరో కాదు కదా, మన దేశంలో పౌరులే వాళ్ళు. అదే విధంగా గిరిజనుల మధ్యన, ప్రభుత్వ సైనికుల మధ్య, ప్రభుత్వం గిరిజనులు చచ్చిపోతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ తెల్లదేందో నల్లదేందో తెలుస్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు చర్చలని అడుగుతా ఉన్నాం. ఆగే దండం పెడతా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిరు. దాని మీద అన్ని నేషనల్ ఛానల్స్ వచ్చింది. మీరు ఆ సానుకూల స్పందన అడిగారు. ఇప్పుడు మీరు అంటారు కదా, అమిత్ షా గారు చెప్తారు లొంగిపోండి నక్సలైట్లారా, లొంగిపోని చెప్తుంది మీరే. గిరిజనులకు సంబంధించి మీరు అందరినీ కూడా ప్రతిపాదన చేస్తా ఉన్నారు. వాళ్ళకు వచ్చిన వాళ్ళకు రివార్డ్స్ ఇస్తా ఉన్నారు, వచ్చిన వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తా ఉన్నారు, వాళ్ళకు ఉపాధి చూపెడతా ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలో కేసీఆర్ గారిగా ఒక భారత రాష్ట్రం అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపాదన చేసినట్టు కేంద్రం ముందు. రెండో అంశం నేను చెప్తాను, రెండో ప్రతిపాదన కూడా ఇలా మేము చేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒకవైపు బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి మాట్లాడుతూ, ఒక ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చెరువులు తవ్వడం కోసం మేము బుల్డోజర్లు వాడితే, ఇలా చెరువులు తోడి చెరువులు నింపడం కోసం, నీళ్ళ కోసం మేము బుల్డోజర్ తోడితే, ఇలా పేద ప్రజల యొక్క ఇండ్లను కూలగొట్టడం కోసం బుల్డోజర్ వాడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన విమర్శ ఏదైతే ఉందో, ఇలా పేద ప్రజల్ని కంటతడి పెట్టించింది. అన్నా కేసీఆర్ ఒక్కసారి రండి మా ఇల్లు కూలగొడుతున్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో, కేసీఆర్ ని కలిసివేసిందండి. కూలగొట్టడం ఏంది, హైదరాబాద్ పరిస్థితి ఏంది, ఈ అంశాలు జనతా పార్టీ మాట్లాడదు. ఈ అంశాల పట్ల మాట్లాడగా మీరు కేంద్ర ప్రభుత్వ పార్టీ, జాతీయ పార్టీ అని మాట్లాడుతున్నారు కదా. గోషమ్మాల ఎమ్మెల్యే ఏం చెప్పిండు రాజాసింగ్, అయ్యో మా దాంట్లో కోవట్టున్నారు, ఈ ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తున్నారు మీ ఎమ్మెల్యే చెప్పే. నీ అన్నానే మీరు భారత రాష్ట్రానికి ప్రత్యామ్నాయం ఉన్న వాళ్ళు కొట్టాడాలి కదా. మేము 16 నెలలు చెప్తున్నానండి, రైతులు చచ్చిపోతే రైతుల మీద కమిటీ వేసి అన్ని రైతాంగం ఇళ్లలో చచ్చిపోయిన రైతాంగం 20 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చింది భారత రాష్ట్రానికి. హాస్టల్లో విద్యార్థులు చనిపోతే హాస్టల్ కమిటీ వేసి రుణమాఫీ సరిగ్గా రైతు చచ్చిపోతే ఇప్పటికీ కూడా నష్టపరిహారం కాదు, నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక నిమిషం బాలరాజ్ గారు వినండి.
వినండి, ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి రానటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తూ ఉన్నారు. మరి ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి తన గళం ఎత్తడు ప్రజల పక్షాన? రోజా గారు అన్ని జరుగుతాయి, మీరు అన్నవి కూడా జరుగుతాయి. ఎప్పుడైతే 1.5 year అయింది, ఎన్నడైతుంది? ఇదే అన్ని జరుగుతాయి. సెషన్స్ జరిగితే మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు. ఇటును మా హరీష్ రావు తోటి, మా కేటీఆర్ తోటి, మా జగదీశ్వర్ రెడ్డి తోటి, మా ఒక్కరితో తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. మా కేసీఆర్ వస్తే ఉప్పెన అవుతుంది, ఉరుమై కురుస్తుంది. ఈ ప్రజలు బాధపడుతున్న బాధలు సంధిస్తే పెన్ను సంచలనం అవుతుంది. ఆ సంచలనాన్ని తట్టుకోవడానికి ఒక్క నిమిషం ఇక్కడ ప్రధానంగా ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, కేసీఆర్ గారు చేసిన తప్పులు అన్ని కావు. ఎందుకంటే ఒక్క నిమిషం సాగునీటికి 1,81,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆగనా బాబు, అరే నీ మాట్లాడుతున్నా ఆగవే. ఒక్క నిమిషం బాలాజీ గారు, ఆయన ఎమ్మెల్యేనే కేసీఆర్ గారు ఏమన్నా ఆకాశం ఊరిపడరు రండి చూసుకుందాం అని చెప్తే రాకుండా ఎందుకు ఇదంతా దయచేసి తెలిసేపు ఆపు. ఒక్క నిమిషం మేడం, ఇక్కడ 1,81,000 కోట్ల రూపాయలు సాగునీటి ఖర్చు పెట్టారు ఇరిగేషన్ ప్రాజెక్టులకు. అందులో కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుండు 0. దాంట్లో కమిషన్ కక్కుడు పడి ఈనాడు ఏకంగా మొన్న నేషనల్ డ్యామ్ సెట్ తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు ఏడో ఒక పిల్లలు తీసేయాల్సిందే అని. అదే ఇప్పుడు సాగునీటిలో మీరు మొత్తం కమిషన్ కక్కుడు పాల్పడ్డారు. రైతులకు సంబంధించిన రుణమాఫీ వారిని మోసం చేశారు. విద్యార్థులకు 5,000 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వారిని మోసం చేస్తారు. మహిళలకు 4,000 కోట్ల రుణమాఫీ చేస్తారు, వారిని మోసం చేస్తారు. పోడుమూరు 14 లక్షల మార్క్స్ అని చెప్పేసి వారిని మోసం చేస్తారు. ఎక్కడ త్యాగాలు చేసి మీరు అని అడుగుతున్నాం. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పారు, దళితులు ముఖ్యమంత్రి చేసి త్యాగం చేస్తే బాగుంటది. కనీసం ఇప్పటికైనా బీసీని చేయండి. బీఆర్ఎల్పీ చేస్తారా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేస్తారా? కనీసం బీసీలను సంతోషపడతారు. బీసీ రిజర్వేషన్ 34% ఉంటే దాన్ని 18% కుదించింది మీరే కదా. ఒక పాపం 2 పాపాలు మీరు చేసిన పాపాలు అన్నింటి కావదా? కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా బీసీ ముఖ్యమంత్రి చేసిన మీకు అదే చేయని చెప్తున్నాం మేము. కానీ నేనే ఉంటా సీఎం గా చెప్తున్నాను. దయచేసి మేము చెప్పేది అంటే కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంటుంది. మా పార్టీ అధ్యక్షుడు బీసీ, డిప్యూటీ సీఎం ఎస్సీ, ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. మేము కూడా ఏం చెప్తాం, 2 పదవులు మీ కాడ ఎందుకు? బీసీలు నిండా ముంచింది మీరే 34% నుంచి 18% తక్కువ చేసి బీసీలకు అన్యాయం చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఉన్నట్టు జయశంకర్ సార్ని అవమానించారు, కొండ లక్ష్మణ్ బాబు సార్ని అవమానించారు, ఈటల అవమానించారు, విజయశాంతి గారిని, డి శ్రీనివాస్ గారిని, అందరినీ ఆలనేంద్ర గారిని బీసీలు నిండా ముంచి, డి శ్రీనివాస్ అందరిని నిండా ముంచారు. కాబట్టి ఇప్పటికైనా ప్రాయశ్చితంగా దయచేసి బీఆర్ఎల్పీ నేత చేస్తారా బీసీని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఏం చెప్తా ఉన్నాం. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదు, కేసీఆర్ గారు వస్తే చెప్తాం. ఎందుకంటే హరీష్ కేటీఆర్ గారు తట్టుకోలేకపోతున్నారు, మొత్తం చేసిన పాపాలను వాళ్ళే చేశారు కాబట్టి ఊటే బైకాట్ చేస్తా ఉన్నారు. పెద్ద మనిషి ఆయన వస్తే మరి సమాధానం చెప్తాం. అడిగితే ఆయన రాకుండా జీతం తీసుకుంటున్నారు 53 లక్షలు. ముందు మీరు వాళ్ళని తట్టుకోండి ఫస్ట్. మేము తట్టుకున్నాం కాబట్టి హరీష్ రావుని వాళ్ళని అదే మేడం మేము తట్టుకున్నాం కాబట్టి కేటీఆర్ గారు తట్టుకోలేక సోషల్ మీడియా నమ్ముకున్నాడు. అందుకే మీడియా మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాడు. మీ అకౌంట్ లో 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, మా అకౌంట్ లో లేదు సార్. మా గ్యాజెట్ అకౌంట్ లో 900 కోట్ల రూపాయలు. దిలీప్ గారు మాట్లాడండి. ఎట్లా చెప్తుంది అంటే ఎంత అమాయకంగా మాట్లాడతారో మరి జనాలు అమాయకులు అనుకుంటారు. ఏమంటామంటే మీరు సామాజిక న్యాయం కాంగ్రెస్ లో ఉంటది అని చెప్తారు. 50 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదండి తెలంగాణలో, లేకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఎవరిని బీసీని చేసిర్రు? ఎవరిని ఎక్కడ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి చేస్తాను. 50 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు ఎన్నుకోబడ్డారు. ఒక్కరంటే ఒక్క బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ అన్ని రాష్ట్రాలు సంజయ్ గారిని మేము ఉన్న బీసీని తొలగించడం. బండి సంజయ్ గారికి ప్రమోషన్ వచ్చిందా, డిమోషన్ కేంద్ర అవుతుందా? ఇప్పుడు లేదు, ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగి దాని తర్వాత కేంద్ర సహాయ మంత్రి
అంశం చెప్పండి. ఓకే, ఓకే, రెండో- రైట్, రైట్. రెండో అంశం. బీసీని ముఖ్యమంత్రి టైం చేసిన లేదు, మీరే. టైం లేదు, ఇప్పుడు- చరణ్ గారు, టైం లేదు. ఇప్పుడు ఆ అంశం BC కాదండి. ముఖ్యమంత్రి నేనేమంటున్నా చివరాఖరికి మరి ఎందుకు చేయలేదు? BRS పార్టీ పెట్టిన- బైఎస్ రెడ్డి గారు చేసిండు. BRS పార్టీ బైఎస్ రెడ్డి గారు చేయలేదు, రాజేష్ BRS రెడ్డి పార్టీ గారు పెట్టిన చేయలేదు. రజతోత్సవ సభ చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ప్రజలకు ఏ సందేశం ఇయ్యలేదు. Right. అది ఒక రహస్య ఎజెండాను తీసుకొని వచ్చి ఒక ప్రమాదకరమైన ఎజెండాను తీసుకొని వచ్చి రజతోత్సవ సభ ప్రజల ముందర రద్దు పెట్టింది. వారింది. భారతీయ దానివల్ల జనతా ఏం పార్టీ ఉపయోగం లేదు. లేదు. మీరు Right, 2 right, వేల కోట్ల okay. అక్రమ సంపాదన పెట్టి సభ పెట్టిర్రు. దానివల్ల ఉపయోగం కంటే నష్టాలే ఎక్కువ, Right, దేశానికి okay. నష్టం ఎక్కువ అని చెప్తున్నారు. రైట్, ఓకే, దిలీపాచారి గారు థ్యాంక్ యూ, చరణ్ కౌశిక్ గారు థ్యాంక్ యూ సో మచ్, బాలరాజ్ గారు, రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ అండి. సో కేసీఆర్ గర్జనతో ఉప్పెన్లో వచ్చిన పింక్ క్యాడర్ లో సెలబ్రేషన్స్ అయితే మిన్నంటాయి. అయితే ప్రత్యర్థుల్లో మాత్రం కొంత టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ సర్కార్ కౌంట్ డౌన్ మొదలైనట్టేనని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మార్పులు తప్పవు అని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వన్ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.